ఈరోజు మనం దేవాది దేవుడైనటువంటి శ్రీరాముని యొక్క శ్లోకం శ్రీరాఘవం శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ అర్థం మనలో చాలామందికి తెలుసు. అయినప్పటికీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని పఠిస్తూ అర్థాన్ని ఎలా ఉచ్చరించాలి అనే అంశాల్ని మనం తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనము ఉచ్చరించేటప్పుడు ఇలా ఉచ్చరించాలి. శ్రీ రాఘవం స్లోగా, దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ ఉచ్చరిస్తూ శ్లోకాన్ని పాడాలి. అలాగే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో చూద్దాం. శ్రీరాఘవం రఘువంశానికి చెందిన రాజు శ్రీరాముడు. దశరథాత్మజం దశరథ మహారాజు కుమారుడు. అప్రమేయం అంచనా వేయలేని గొప్పతనం కలిగినటువంటి వాడు. సీతాపతిం సీతాదేవి భర్త. రఘుకులాన్వయ రత్నదీపం రఘువంశానికి వెలుగులాంటి రత్నం వంటివాడు. ఆజానుబాహుం మోకాలి వరకు పొడవైన భుజాలు ఉన్నవాడు. అరవింద దళాయతాక్షం కమల దళాల్లా విశాలమైన కన్నులు కలవాడు. నిశాచర వినాశకరం రాక్షసులను సంహరించేవాడు. నమామి అలాంటి దేవదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. మొత్తంగా చూస్తే ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటో చూద్దాం. రఘువంశానికి కీర్తి తీసుకువచ్చిన దశరథ మహారాజు కుమారుడైన అపారమైన మహిమ కలిగిన సీతాదేవి భర్త అయిన విశాలమైన నేత్రములు బలమైన భుజములు కలిగిన రాక్షసులను సంహరించిన శ్రీరామచంద్రమూర్తికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.